చూసాం. He really played well in couple of matches. ఓకే, సో కంక్లూజన్ కామెంట్స్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, ఎవరు గెలుస్తారని చెప్పి అడగను కానీ బట్ ఎవరు గెలిచే అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనుకోవాలండి ఈ రోజు మ్యాచ్లో? 50-50 ఛాన్సెస్ సచిన్. నేను unable to pick the winner in this match ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా టాప్ హెవీ టీమ్స్. వాళ్ళు టాప్ 3 మీద డిపెండ్ అవుతారు. రెండు టీమ్స్ చూసుకున్నా టాప్ 3 తర్వాత మిడిల్ ఆర్డర్ లో రెండు టీమ్స్ కి స్ట్రెంత్ లేదు బ్యాటింగ్ విషయానికి వస్తే. బౌలింగ్ లో డెఫినెట్ గా బ్రహ్మాండమైన ఎడ్జ్ ఉంది గుజరాత్ కి. బట్ ఏంటంటే దే హ్యావ్ దట్ వైభవ్ ఫ్యాక్టర్ వీళ్ళకి ఫేవర్ లో ఉంది. అందుకని ఐఎమ్ అనేబుల్ టు పిక్ ద విన్నర్ ఇన్ దిస్ కాంటెస్ట్. 50-50 ఉంటది. సో ఒకవేళ వైభవ్ తొందరగా అవుట్ చేస్తే, ఎందుకంటే జైస్వాల్ అంత గొప్ప ఫామ్ లో లేడు, అఫ్లైట్ పెద్ద ఫామ్ లో లేడు. ఐ థింక్ వైభవ్ అవుట్ చేస్తే గుజరాత్ గెలుస్తారు. లేదు వైభవ్ ఇఫ్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ బిగ్ నాక్, బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ చూపిస్తున్నాడు. అది అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన ఎలిమినేటర్ కావచ్చు. దే విల్ రన్ అవే విత్ విక్టరీ అని నేను రాజస్థాన్ గురించి అనుకుంటా. సో 50-50 ఇన్ మై కేస్. 50-50. రాకేష్, వాట్ అబౌట్ యూ అండి? I think I 100% agree with Venkatesh sir. కాకపోతే కొంచెం బౌలింగ్ స్ట్రాంగ్ గా గుజరాత్ కు ఉంది కాబట్టి కొంచెం స్లైట్ ఎడ్జ్ గుజరాత్ కు ఉండే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టాస్ మళ్ళా. బట్ స్టిల్ అవన్నీ ఇఫ్ అండ్ బట్స్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి పిక్ చేయాలి. కాబట్టి ఐఎమ్ పికింగ్ గుజరాత్ టైటన్స్. 51% గుజరాత్ అండ్ 49 రాజస్థాన్ రాయల్స్ అనిపిస్తుంది. జస్ట్ బికాస్ దేర్ బౌలింగ్ ఈస్ లిటిల్ బిట్ స్ట్రాంగర్ దెన్ రాజస్థాన్ రాయల్స్. ఓకే, సుధీర్ గారు, మీ పికప్ ఆర్ లేకపోతే మీ దాని ఏమంటారు, మీ ఒపీనియన్ కావచ్చు, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎవరు గెలవచ్చు అని అడగను కానీ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఎవరికి ఛాన్స్ ఎలా ఉన్నాయి? I just want to enjoy the battle, that's it. అంటే ఎవరు గెలిచే అవకాశం? I think RR might continue their momentum అని నాకు అనిపిస్తుంది. బికాస్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వాళ్ళు మంచి అద్భుతంగా కంబ్యాక్ చేశారు కనుక దే మైట్. ఓకే, ఇంట్రెస్టింగ్. 2-1 will be RCB వర్సెస్ RR అని నాకు అనిపిస్తుంది. ఓకే, 1-1 అండ్ టైలో ఒకటి కరెక్ట్గా సరిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు అండ్ వెంకటేష్ గారు అండ్ రాకేష్, మీ ముగ్గురికి ఆర్టీవీతో జాయిన్ అయ్యి మీ వాల్యుబుల్ అనాలిసిస్ అందించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే అన్డిస్ప్యూటెడ్లీ ఒక మాట చెప్పాలంటే కనుక వైభవ్ సూర్యవంశీ చుట్టూ తను ఈరోజు మ్యాచ్. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడా, గుజరాత్ ఫ్యాన్స్కి కాస్త షాకే. వైభవ్ సూర్యవంశీ వెళ్ళిపోయాడా, రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్కి షాకే. అండ్ అక్కడితో ఆగిపోతూ గుజరాత్కి ఉన్న ముగ్గురు బౌలింగ్ త్రయం, లేకపోతే నలుగురు అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళు కనుక గట్టిగా పర్ఫార్మెన్స్ చూపిస్తే రాజస్థాన్ రాయల్స్కి ఉణుకు తప్పదు. At the same time, Jofra Archer and Vaibhav Suryavanshi, Dhruv Jurel and Yashasvi Jaiswal వీళ్ళు కనుక ఇక్కడ రెచ్చిపోతే వీళ్ళకి షాక్ తప్పదు. కాబట్టి ఈరోజు ఆట మామూలుగా ఉండదు, అది వేట అనుకోవాలి కప్పు కోసం. సో ఎవరు వెళ్ళబోతున్నారు ఫైనల్స్కి అనేది డిసైడ్ కాబోతోంది. మీ అభిప్రాయం ఏంటి అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అనాలిసిస్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఫైనల్కి ఏ టీం వెళ్తుందని భావించడం జరుగుతుందని చెప్పి ఆర్టీవీ పోల్ పెట్టినప్పుడు చాలామంది 61% రాజస్థాన్ రాయల్స్ అంటూ ఉన్నారు, అరౌండ్ 60-70, అండ్ ఆ తర్వాత మిగిలినంతా కూడా రాజస్థాన్ రాయల్స్ అంటూ. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ అనాలిసిస్ని. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దట్టు IPL గురించి నిజంగా బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే కనుక అసలైన మ్యాచ్ ప్రీ
ఫైనల్ అంటూ ఉంటాం కదా, అలాంటి మ్యాచ్ ఈరోజు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ పేరు చెప్పగానే టక్కున వినిపించేది వైభవ్ సూర్యవంశీ, గుజరాత్ టైటన్స్ ఆబ్వియస్లీ కెప్టెన్ గిల్, వీళ్ళిద్దరి మధ్య పోటీ. అయితే రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ రియాన్ పరాగ్ అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పోటీ. అండ్ ఇంకా 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 మాట్లాడుకోవాల్సింది క్వాలిఫైయర్ టూ మ్యాచ్ ఇది. రాజస్థాన్ రాయల్స్కి గుజరాత్ టైటన్స్కి మధ్య పోరు. నేరుగా ఫైనల్కు చేరే జట్టు ఈరోజు తేలిపోబోతోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ చాలా చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మరి గుజరాత్ టైటన్స్ ఓటమితో కాస్త ఢీలా పడిందా? మాట్లాడుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్పై గెలిచి జోరు మీద ఉంది రాజస్థాన్ రాయల్స్. మరోవైపు రాయల్స్కి సంబంధించి గుండెల్లో దడ పుట్టించేందుకు గుజరాత్ టైటన్స్ కూడా అలాగే సిద్ధమవుతోంది. బట్ ఆర్సీబీ ఇప్పటికీ తన సీట్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన గుజరాత్ టైటన్స్ చాలా లో స్కోర్కి ఓడిపోవడంతో వాళ్ళలో ఆ కాస్త టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఈజ్ ఇట్ సో? మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కి చేరుకోవాలని చెప్పి కస్తుంది గుజరాత్ టైటన్స్. ఇప్పటివరకు రాజస్థాన్పై గుజరాత్ టైటన్స్ని పైచేయి. మొత్తం 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచింది గుజరాత్. 2025 నుంచి చూస్తే చెరో 2 మ్యాచ్లు గెలిచాయి 2 జట్లు కూడా. ప్రత్యర్థిని భయపెడుతుంది ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్కు ప్రధాన అస్త్రంగా మారిపోతున్నాడు జాఫ్రా ఆర్చర్. గడిచిన 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ దే విక్టరీ. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 మ్యాచెస్ కూడా ఎలిమినేటర్ కావచ్చు, క్వాలిఫైర్ కావచ్చు, ఈ మ్యాచెస్ కూడా అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? పవర్ ప్యాక్డ్ ప్యానల్తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. నేను మనతో పాటు జాయిన్ కాబోతున్నారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ స్పోర్ట్స్ ఎనలిస్టులు, వాళ్ళతో పాటు క్రికెట్ కామెంటేటర్స్. రైట్ ను నాతో జాయిన్ అవుతున్నారు రాకేష్ దేవా, స్పోర్ట్స్ కామెంటేటర్, క్రికెట్ కామెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్. లెట్ మీ స్టార్ట్ విత్ రాకేష్. ఆ తర్వాత సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ స్పోర్ట్స్ కమెంటేటర్ సుధీర్ కూడా జాయిన్ కాబోతున్నారు, అలాంగ్ విత్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారితో పాటు. లెట్ మీ స్టార్ట్ విత్ రాకేష్. హలో రాకేష్. యా హలో అండి, కొంచెం మీ వాయిస్ తక్కువ వినిపిస్తుంది. అవునా? మేబీ నా జోష్ అంతా ఈరోజు మ్యాచ్కి వెళ్ళిపోయినట్టుంది అక్కడంతా, ఎందుకంటే నా ఎక్సైట్మెంట్ అంతా అక్కడే ఉంది. సో మీకు ఎలా ఉంది ఎక్సైట్మెంట్? కొంచెం పెంచండి, మీ ఒరిజినల్ వాయిస్ కావాలి మాకు. ఓకే రాకేష్, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈరోజు మ్యాచ్ నుంచి? అండ్ ఫస్ట్లీ అక్కడ గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్కి కాస్త అసెట్ అది అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఇజ్ ఇట్ సో? నిజంగా రాజస్థాన్ రాయల్స్కి అసెట్ అది? ఎలా చూడాలి పిచ్ గురించి? డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఎట్లా ఆడతాడు, రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ ని ఎట్లా ట్యాకిల్ చేస్తుంది. ఆల్రెడీ గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్లాల్సిన టీం కాస్త చెతికిల పడింది. రాజస్థాన్ ఆర్సీబీ చేతిలో అంత ఘోరమైన పరాభవం తర్వాత ఈ రోజు ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? బికాస్ రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. జైస్వాల్ కావచ్చు, వైభవ్ సూర్యవంశీ కావచ్చు, ఆ తర్వాత వచ్చే ధ్రువ్ జురేల్ కావచ్చు. సో దే ఆర్ లుకింగ్ ప్రెటీ స్ట్రాంగ్. ఇంకా బౌలింగ్ విషయంలో అయితే జాఫర్ ఆర్చర్ తను 3 వికెట్స్ తీసుకుని తను కూడా సుప్రీం ఫామ్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ అనవసరంగా జాఫర్ ఆర్చర్ ని అటాక్ చేసి వికెట్లు కోల్పోయిందా అన్న లాగా డౌట్స్ వచ్చింది సన్ రైజర్స్ ఓడిపోయినప్పుడు. ఐ థింక్ జనరలీ టేబుల్ టాపర్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా టేబుల్ టాపర్ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ రాజస్థాన్ రాయల్స్ కి ఉండేలాగా అనిపిస్తుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనం చాలా చాలా గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే లాస్ట్ 7 to 8 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలుస్తున్నాయి. మనం ఐపీఎల్ స్టార్టింగ్ లో చూసినాం, టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. బట్ వన్స్ ద టోర్నమెంట్ గెట్స్ ప్రోగ్రెస్డ్, జనరలీ ఇదే ట్రెండ్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ లో కూడా చూసినాం. సో టాస్ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా చూసినాం ఎట్లా జరిగిందో, ఆర్సీబీ మ్యాచ్ కూడా చూసినాం ఎట్లా జరిగిందో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎంత డామినేట్ చేసినాయో. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు మనకు అనిపించవచ్చు, అరే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుండు అని చెప్పి. బట్ టాస్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ క్రూషియల్. మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటది. అడ్వాంటేజెస్ టువర్డ్స్ రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు. గురించి మాట్లాడుకుంటే ఫర్ సపోజ్ టాస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎక్కడైనా స్టార్ట్ చేసినప్పుడు దాని నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి. టాస్ గెలిచిన తర్వాత మీ వాయిస్ చాలా లో ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ హావ్ టు రీకనెక్ట్ అగైన్. ఓకే ఇట్స్ ఓకే. టాస్ గురించి మాట్లాడుకుంటే టాస్ గెలిచిన రీకనెక్ట్ అవుతాను మళ్ళీ ఒకసారి. రీకనెక్ట్ డన్ విల్ కనెక్ట్ ఇన్ జస్ట్ ఫ్యూ సెకండ్స్. మళ్ళీ కనెక్ట్ అవుదాం. రాకేష్ మళ్ళీ జాయిన్ కాబోతున్నారు. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ రెగ్యులర్గా మనం మిమ్మల్ని నేను అడుగుతూ ఉంటాను ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి. బట్ బిఫోర్ దట్ నాతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్